హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఇంట్లో చికెన్ లివర్ అండ్ కిడ్నీ ఫ్రై అయితే చేస్తున్నాం. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో చూపిస్తున్న బిర్యానీ మసాలాలను అయితే యాడ్ చేసుకోండి. యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క, మన బిర్యానీ కాయ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి చిన్నది. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటి కొంచెం ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 7 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. వాటిని ఒకసారి ఫ్రై చేసి ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. వీటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము ఒక టేబుల్ స్పూన్ దాకా జీడి నూక అంటారు కదా, వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత అప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా వాష్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ అండ్ కిడ్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాస్ ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, ఈ ఫ్రై అయిన దాంట్లో మనము ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి. మనము మిక్సీ పట్టినప్పుడు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసాం కాబట్టి అవి చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకుని ఒక 2 మినిట్స్ వీటిని మగ్గనిచ్చి అప్పుడు ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లోనే వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేశాను అనమాట. నేను చికెన్ లివర్ అండ్ కిడ్నీ బాయిల్ చేస్తున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో, ఇప్పుడు కొంచెం మొత్తం కర్రీకి అంతా సరిపోయేలాగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని దగ్గరగా మగ్గనిచ్చుకోవాలి. చూసారా, కొంచెం వాటర్ అనేది తక్కువైపోయింది కదా, ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ స్టేజ్ వచ్చేంత వరకు మంచిగా దీన్నైతే కలుపుకుంటూ ఉండండి. కొంచెం వాటర్ బాగా ఇంకిన తర్వాత మంచిగా దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి. సిమ్‌లో పెట్టుకొని కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ అండ్ కిడ్నీ యొక్క ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా దీనిపైన స్టవ్ కట్టేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సో, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.